తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారందరూ తప్పకుండా వీడియో అనేది చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారో, ఇక అదే రీతిలో మనకి కొత్త పెన్షన్ డబ్బుల కోసం 4,000 రూపాయలు 6,000 రూపాయల పంపిణీ విషయం భాగంగా కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలా వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఏదైతే మార్చి నెల పెన్షన్ డబ్బులు 2,016 రూపాయలు 4,016 రూపాయల పాత పెన్షన్ డబ్బుల్ని పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక్కడ మనకి ఈ నెలలో కూడా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా, లేదంటే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇక్కడ మనకైతే అడుగుతున్నారు, కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక లేటెస్ట్గా తాజాగా వచ్చినటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు మరి ఎప్పటి నుంచి కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు. ఈ నెలలో ఇచ్చేటువంటి ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో మే నెల చివరాఖరులో అవి కొత్త పెన్షన్ డబ్బుల కిందిగా జమ చేస్తారా, లేదంటే తిరిగి అవే పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా అన్న దానిపై మనమైతే ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము, ఒకటి తర్వాత ఒకటి. ఇక దీంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి దాదాపు 30,000 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను కూడా పంపిణీ చేయడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు, మహాలక్ష్మి పథకం డబ్బులు, ఈ నెలలో జమ చేసేటువంటి పెన్షన్ డబ్బులను పూర్తి సమాచారాన్ని 3 అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ఇక్కడనైతే మనమైతే ప్రయత్నిద్దాము. అంతకంటే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఈ నెలలో విడుదలయ్యేటువంటి పెన్షన్ డబ్బుల కోసం గాను ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ నిరాశనైతే తెలపడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ప్రభుత్వం అయితే మళ్ళీ తిరిగి పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ చేస్తున్నట్లు ఇక్కడ అధికారికంగా ప్రకటన ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ నెలలో కూడా మనకి ఏవైతే జమ చేయాల్సినటువంటి ఏప్రిల్ నెల పాత పెన్షన్ డబ్బులనే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇవే పాత పెన్షన్ డబ్బులనే విడుదల చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారనే ఆలోచనలను అయితే ఉన్నారు. మనకి దాదాపు నిధులు అనేది లేకపోవడం ద్వారా మనకి దాదాపు జూన్ నెలలో లేదంటే జూలై నెలలో ఈ 2 నెలలలో ఏదో ఒక నెలలో తెలంగాణలో ఏదైతే ఈ 2 కొత్త పథకాలు అంటే ఒకటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఈ 2 కొత్త పథకాలు మన తెలంగాణలో రిలీజ్ అయ్యే వరకు ఇంకా సమయం అనేది పట్టొచ్చని ఇక్కడ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ మే నెల 29, 30 తారీఖు నుంచి ఏప్రిల్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను ప్రతి నెలలో జమ చేసినట్లుగానే ఈ నెలలో కూడా మనకి ఆ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీకు జమ కావాలంటే మీరు తప్పకుండా వచ్చేసి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఎల్ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి. ఎవరైతే ఎటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో నేరుగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.